కొన్ని శాంపిల్స్ అయితే ఇప్పటిదాకా ఉన్నటువంటి కంటెంట్ కి ఇది కొంచెం యూనిక్ అండ్ డిఫరెంట్ అని అనుకోవచ్చు. ఇప్పటిదాకా మన ఛానల్లో మీరు హోమ్ థియేటర్స్ చూశారు, ప్రొజెక్టర్స్ చూశారు, సౌండ్ బార్స్ చూశారు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇది వచ్చేటప్పటికే డీజే పార్టీ స్పీకర్స్. ఎస్, రెగ్యులర్ గా మనం పబ్ కి వెళ్తూ ఉంటాం. డీజే పార్టీస్ అంటే మీ అందరికి తెలిసిందే. పాటకి మిక్స్ అవడంతో పాటు కొన్ని మ్యూజిక్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. బట్ ఆ ఎక్విప్మెంట్ ఇదంతా సెటప్ చేయాలంటే మనం ట్రైనింగ్ తీసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం స్పీకర్స్, ఆ ఎక్విప్మెంట్ అంతా కూడా చాలా కాస్ట్లీ ఉండడం జరుగుతుంది. బట్ అఫోర్డబుల్ ప్రైస్ లో, అంటే డీజే దాంతో కంపేర్ చేస్తే ఇది అఫోర్డబుల్ ప్రైస్ లో. ఇన్ఫాక్ట్ నాట్ ఓన్లీ ఫర్ డీజే, ఒకవేళ మీ ఇంట్లో ఇలా ప్రొజెక్టర్ స్క్రీన్ వేసుకొని లేదా మీ ఇంట్లో ఉన్నటువంటి మీ స్మార్ట్ టీవీ ఏదైతుందో వాటికి కూడా డైరెక్ట్ గా వీటిని కనెక్ట్ చేసుకొని మీ మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ ని లేదన్నట్లయితే మీ హోమ్ పార్టీస్ అన్నిటిని నెక్స్ట్ లెవెల్ కి అయితే తీసుకెళ్లొచ్చు. ఈ రోజు ఎపిసోడ్ లో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ తో పాటు నా రివ్యూని కూడా నేను మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను. ఇంతకీ ఇది ఏంటని అంటారా, జెబ్రానిక్స్ కి సంబంధించినటువంటి జెబ్ డీజే స్పీకర్స్ రైజర్. రెండు రావు, ఒకటే వస్తుంది. బట్ రెండు ఎందుకు ఇక్కడ సెటప్ చేశాననే దాని గురించి వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ముందుగా వీడియోని లైక్ చేయండి. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రీటైల్ బాక్స్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. చాలా హ్యూజ్ గా ఉంది. అఫ్ కోర్స్ దీంట్లో ఉండేటువంటి బాక్స్ కంటెంట్స్ అన్ని ఇక్కడ మనం అయితే చూడొచ్చు. దీని తర్వాత మనకి స్పీకర్, అలాగే ఏసీ పవర్ కార్డ్, ఒక ఆక్స్ కేబుల్ అండ్ ఎఫ్ఎం యాంటెనా, అండ్ దీంతో పాటు ఒక రిమోట్, అండ్ వీటితో పాటు రెండు యూహెచ్ఎఫ్ అంటే అల్ట్రా హై ఫ్రీక్వెన్సీకి సంబంధించినటువంటి మైక్రోఫోన్స్. ఎస్, ఇందులో మీకు క్యారియోకి కూడా రావడం అయితే జరుగుతుంది. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే ఏం లేవు. ఒక్కొక్క స్పీకర్ అయితే ఈ విధంగా ఉంటుంది. బ్యాక్ సైడ్ అంతా వుడ్ తో మనకి క్రాఫ్టింగ్ చేస్తే, వేర్ ఫ్రంట్ అండ్ టాప్ వచ్చేటప్పటికి మనకి పాలికార్బోనేట్ ప్లాస్టిక్ ని యూజ్ చేశారు. అది కూడా టఫ్ అండ్ ప్లాస్టిక్. అండ్ ఫ్రంట్ స్పీకర్ గ్రిల్ ఏదైతే ఉంది ఇదంతా కూడా మనకి మెటల్ ని యూజ్ చేయడం అనేది జరిగింది. మెజారిటీ ఆఫ్ ద కంట్రోల్స్ అన్ని కూడా మనకి టాప్ లో ప్రొవైడ్ చేశారు. లైక్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యూజిక్, అంటే డీజే సౌండ్స్ ఉంటుంది సారా. సో ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యూజిక్ ప్యాటర్న్స్ ని మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు మనకి ఇక్కడ ఒక TWS ఆప్షన్ బటన్ ని కూడా ప్రొవైడ్ చేశారు. ఎస్, ఈ రెండింటిని ఒకదానికి ఒకటి పేర్ చేసుకుని ఒకటి లెఫ్ట్ ఛానల్, ఒకటి రైట్ ఛానల్ కింద మనకైతే యూజ్ చేయొచ్చు. అండ్ మెయిన్ పెద్దది ఏదైతే ఉందో ఇది డీజే ని ప్లే చేసేటప్పుడు యూజ్ చేసి అనుకున్నాం. బట్ ఇది వచ్చేటప్పటికి మనకి ఇందులో వాల్యూమ్ కంట్రోలర్ కింద ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మైక్రోఫోన్స్, ఇక్కడ మనకి టోటల్లీ రెండు మైక్రోఫోన్స్, అలాగే ఒక గిటార్ పోర్ట్ ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ వాటన్నిటికి సంబంధించినటువంటి వాల్యూమ్ నాబ్స్ మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు రెండు USB పోర్ట్లు. అలాగే దీంట్లో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే డైరెక్ట్ గా USB ద్వారా ఒకవేళ మీరు క్యారియోకి చేస్తున్నా లేదా గిటార్ ప్లే చేస్తున్నా వాటన్నిటిని కూడా మీరు రికార్డ్ కూడా చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ మనకి నావిగేషన్ ప్యానల్ తో పాటు ఒకటి మెయిన్ వాల్యూమ్ స్లైడర్ ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. బేసిక్ గా బేస్ ని మనం ఇంక్రీజ్ చేసుకోవడం కోసం. అండ్ వీటితో పాటు మరికొన్ని బటన్స్ లైక్ మోడ్ కావచ్చు, 3D కావచ్చు, ఈక్వలైజర్, రిపీట్, అలాగే బేస్ అండ్ ట్రిపుల్ అడ్జస్ట్మెంట్ కంట్రోలర్ తో పాటు బ్లూటూత్, బేస్ బూస్ట్ కి సంబంధించినటువంటి మరొక బటన్ ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో సైడ్స్ మీకు వచ్చేటప్పటికే హ్యాండిల్స్ ని ప్రొవైడ్ చేశారు. ఎక్కడికంటే అక్కడికి చాలా సునాయాసంగా ఈజీగా క్యారీ చేయడం కోసం. అండ్ ఈచ్ స్పీకర్ వచ్చేటప్పటికి సుమారుగా మీకు 12.5 కిలోగ్రామ్స్ ఆఫ్ వెయిట్ రావడం జరుగుతుంది. అండ్ బ్యాక్ సైడ్ పెద్దగా మీకు పోర్ట్స్ ఏమి ఉండవు. రేడియో యాంటెనా ఉంటుంది అండ్ ఒక ఆర్క్ కనెక్టర్ ఉంటుంది అంతే. దీంట్లో మీకు ఏ విధమైన ఆప్టికల్ ఆడియో గానీ ప్రొవైడ్ చేయలేదు. దీంట్లో మీకు రెండు బ్లూటూత్స్ అయితే రావడం జరుగుతూ ఉంటుంది. బేసిక్ గా బ్లూటూత్ 1, బ్లూటూత్ 2. ఒకవేళ మీరు బ్లూటూత్ 2 లో కనెక్ట్ చేసుకున్నారు అన్నట్లయితే కనుక ఒకదానికొకటి TWS మోడ్ లో పేర్ అవడంతో పాటు డైరెక్ట్ గా మీ డివైస్ కూడా కనెక్ట్ అవడం జరుగుతుంది. బట్ బ్లూటూత్ 1 ఒకటి, బ్లూటూత్ 2 లో ఒకటి పెట్టి TWS మోడ్ లో కనెక్ట్ చేశారంటే మీకు ఇక్కడ కనెక్షన్ అయితే కాదు. ఇదైతే గుర్తు పెట్టుకోండి. ఇక దీంట్లో కమ్యూనికేషన్ పోర్ట్స్ విషయానికి వచ్చారంటే ఆక్స్ పిన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. స్టాండర్డ్ 3.5 ఆడియో జాక్ ద్వారా మీరైతే కనెక్ట్ చేసుకుని మీ మొబైల్ ఫోన్ ద్వారా కూడా మీరు పాటలను అయితే దీన్ని కనెక్ట్ చేసుకుని ఆస్వాదించవచ్చు ఒకవేళ బ్లూటూత్ లేకపోతే. బట్ ఇందులో మనకు బ్లూటూత్ 5.0 టెక్నాలజీని తీసుకొచ్చారు. ఇక్కడ నాకు కొంచెం డౌన్ గ్రేడ్ అనిపించింది. 5.2 లేదా 5.3 తెచ్చుండి ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ బ్యాక్ సైడ్ మనకి ఒక FM యాంటెనా ప్రొవైడ్ చేశారు. ఆఫ్ కోర్స్ దీంట్లో కేబుల్ కూడా ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర సిగ్నల్ కొంచెం వీక్ ఉంది అనుకోండి, ఇది పెట్టుకుంటే మీకు బెటర్ ఆడియో సిగ్నల్స్ రావడం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ దీంట్లో FM రిమూవ్ చేస్తే బాగుండేది అనిపించింది. ఎందుకంటే హై వాల్యూమ్ లో ఉన్నప్పుడు ఆ హమ్మింగ్ సౌండ్ ఉంటుంది చూసారా, ఎలక్ట్రాన్స్ కి సంబంధించింది, ఆ డిస్టర్బెన్సెస్ అయితే రావడం జరుగుతుంది. అంటే పెద్దగా నోటీస్ చేయదగ్గదైతే ఏం కాదు. బట్ అది రిమూవ్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఒకవేళ మీకు FM ఎక్కువగా యూజ్ చేస్తుంటారంటే దానికి కూడా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ బై ద వే ప్రైస్ నేను మీకు చెప్పలేదు కదా, 21,999. అండ్ ఇది మీకు ఆన్లైన్ లో దొరకదు, ఆఫ్లైన్ అలాగే అఫీషియల్ గా వీళ్ళ వెబ్సైట్ లో మాత్రమే దొరుకుతాయి. బట్ రెండు కలిపి పెట్టుకుంటే మాత్రం ఆడియో నెక్స్ట్ లెవెల్. ఈవెన్ బేస్ లో కూడా పంచ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో చాలా బాగుంది. సింపుల్, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ దీని పవర్ కార్డ్ కనెక్ట్ చేసి పవర్ ఇవ్వటం అంతే. బ్లూటూత్ మోడ్ లోకి వెళ్ళిపోయి కనెక్ట్ అవుతుంది. అండ్ దీన్ని ఒకదానికొకటి ఈచ్ TWS బడ్స్ మోడ్ లో కనెక్ట్ చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని శాంపిల్స్ చూసేయండి, ఆ తర్వాత మరిన్ని విషయాలు దీని గురించి మాట్లాడుకుందాం.
ఇది 103 డెసిబెల్స్ దాకా ఆడియో వెళ్ళడం జరుగుతుంది. యూజువల్ గా మనకి థియేటర్ లో వచ్చేటువంటి ఆడియో డెసిబెల్స్ వచ్చేటప్పటికి 93 to 95 దాకా ఉంటుంది. ఇది 103 అంటే ఆలోచించండి దీని అవుట్పుట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇన్ఫాక్ట్ దీంట్లో ఉండేటువంటి ఈ ఎల్ఈడి రింగ్స్ ఏవైతే స్పీకర్ చుట్టూతా వాటిని కూడా మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. 7 or 8 మోడ్స్ మనకు ప్రొవైడ్ చేశారు. ఈవెన్ పైన ఉండేటువంటి మ్యూజిక్ ఎల్ఈడీస్ ఏవైతే వీటిని కూడా ఆల్మోస్ట్ 7 to 8 కస్టమైజ్డ్ మోడ్ లో మనం కాన్ఫిగర్ అయితే చేసుకోవచ్చు. నిజంగా పార్టీ చేసుకునేటప్పుడు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంట్లో మీకు వచ్చేటప్పటికే 10 inches కి సంబంధించినటువంటి సబూఫర్ తీసుకొచ్చారు. బేస్ మాత్రం మీకు పంచ్ ఎఫెక్ట్ ఖచ్చితంగా మీకు అయితే అర్థం అవుతుంది. ఈవెన్ మరొక 3 inches కి సంబంధించినటువంటి 2 ట్వీటర్స్ ని ప్రొవైడ్ చేశారు. ఈ 3 కలిపి మీకు 210 watts ఆఫ్ ఆడియో అవుట్పుట్ రావడం జరుగుతుంది. 2 స్పీకర్స్ కనుక మీరు కనెక్ట్ చేసుకున్నారు అన్నట్లయితే ఓవరాల్ గా మీకు ఓపెన్ 420 watts ఆఫ్ ఆడియో అవుట్పుట్ అయితే తీసుకోవచ్చు. ఇంతేకాదు ఇవి వచ్చేటప్పటికి మీకు 4 ohms ఆఫ్ ఇంపెండెన్స్ కి మనకు వర్క్ చేయడంతో పాటు 20 హెడ్స్ నుంచి స్టార్ట్ చేసుకొని 40 kHz దాకా వచ్చేటువంటి మ్యూజిక్ అన్నిటినీ కూడా ఇదైతే బ్రాడ్కాస్ట్ చేయగలదు. సో మైన్యూటెడ్ డీటెయిలింగ్ దగ్గర నుంచి మాక్సిమం కైండ్ ఆఫ్ బీట్ దాకా మీరు అవుట్పుట్ అయితే తీసుకోవచ్చు. నిజంగా ఆడియో క్వాలిటీ మాత్రం చాలా బాగా అనిపించింది. ఇక దీంట్లో నెగిటివ్స్ ఏం లేవు అంటే నాకైతే ముఖ్యంగా చెప్పాలంటే ఇట్లా ప్రొజెక్టర్ తో కనెక్ట్ చేసినప్పుడు మొబైల్ ఫోన్ తో కనెక్ట్ చేసినప్పుడు ఏం ప్రాబ్లం లేదు, కానీ ప్రొజెక్టర్స్ అంటే కొంచెం ఓల్డ్ జనరేషన్ కైండ్ ఆఫ్ థింగ్స్ తో కనెక్ట్ చేసినప్పుడు కొంచెం లాగ్ అనిపిస్తుంది. అంటే దీనికి కారణం ఏంటంటే ఇందులో బ్లూటూత్ 5.0 ని మాత్రమే యూజ్ చేశారు. సో నన్ను అడిగితే కనుక బ్లూటూత్ కన్నా మీరు ఆర్క్ యూజ్ చేయండి, బెటర్ ఆడియో క్వాలిటీని అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. బట్ బ్లూటూత్ 5.1 గానీ 2 గానీ లేదా బ్లూటూత్ 5.3 గానీ తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అఫ్ కోర్స్ ఆ కనెక్షన్ అయితే ప్రొవైడ్ చేశారు, కానీ దీంట్లో మీకు ఏ విధమైనటువంటి డాల్బీ అట్మాస్ లేదా డాల్బీ ఆడియో టెక్నాలజీని అయితే ఇంటిగ్రేట్ చేయలేదు. జెబ్రానిక్స్ అంటే యూజువల్ గా తీసుకొస్తుంటారు బడ్జెట్స్ లో కూడా, మరి దీనిలో కూడా ఇంటిగ్రేట్ చేస్తుంటే ఇంకా బెటర్ గా ఉండేదని నా అభిప్రాయం. సో ఓవరాల్ గా చెప్పాలి అన్నట్లయితే ఆడియో క్వాలిటీలో నాకు బేస్ బాగుంది, వోకల్స్ బాగున్నాయి, అండ్ అట్ ద సేమ్ టైం ట్రిపుల్స్ కూడా బాగున్నాయి. బట్ బేస్ పంచ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగుండేదని, ఎందుకంటే డీజే స్పీకర్స్ కాబట్టి ఆ హార్ట్ అటాక్ ఉండదు సరే, ఆ ఫీల్ ఇంకా క్రియేట్ చేస్తే బాగుండేదని నా అభిప్రాయం. బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ కావాలంటే అఫ్ కోర్స్ దీంట్లో మీకు సోనీ, JBL ఇలాంటివి కూడా ఉన్నాయి, కానీ ఆల్మోస్ట్ 70-80 లక్ష రూపాయల దాకా ఉండడం జరుగుతుంది. బట్ ఇది వచ్చేటప్పటికి మీకు జస్ట్ 21,000 రూపీస్ కి రావడం జరుగుతుంది. సో కొంచెం ఆ లెవెల్ ఆడియో క్వాలిటీ కాకపోయినా కానీ మీరు తీసుకుంటున్నటువంటి ప్రైస్ కి ఎనఫా కాదా ఆడియో క్వాలిటీ? మీరే ఉన్నారు కదా, మీరే కింద కామెంట్ చేయండి. నా వరకు అయితే ఫుల్లీ సాటిస్ఫైడ్. ఎనీవే ఒకవేళ మీరు కనుక ఈ ప్రొడక్ట్స్ ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.